రంజాన్ స్పెషల్ మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? నేను ఇది బాగా ఇంట్లో చేసుకుంటాను. ఓకే. నిజామీ మూర్. సో షా ఏం చేయాలి ఫస్ట్? సో ఒక కడాయి తీసుకోవాలి. సో నెయ్యి వేసుకుంది. ఈ డిష్ స్పెషాలిటీ వచ్చేసి కంప్లీట్ నెయ్యితోనే చేస్తాం. ఓ, సో అందుకే ఆ రిచ్ టెక్స్చర్ కానీ లేదా స్మెల్ కానీ టేస్ట్ కానీ కంప్లీట్ మనకి నెయ్యి అంటే ఇష్టం. మీకు ఇష్టమేనా? ఫుల్గా ఉట్టి తీసినా తినేస్తాను. అయ్యో మరి చెప్పాల్సింది ఉంచేదాన్ని కదా. నా బౌల్ ఇస్తావు ఇప్పుడు తిన. చికెన్ వేసుకున్నాం. నెయ్యిలో కొంచెం అలా వేగనిద్దాం. ఓకే. మూత పెట్టారు. ఫైన్. చికెన్ కుక్ అవడానికి కొంచెం సేపు టైం పడుతుంది కాబట్టి ఈ లోపల నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. సో కర్డ్లో మనం వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, బిర్యానీ మసాలా ఇది కూడా ఒక హాఫ్. ఇది వచ్చేసి బాదం అండ్ క్యాష్యూ పౌడర్, నట్స్ పౌడర్ మొత్తం. ఇది వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ కొంచెం, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్, కొంచెం పసుపు, గరం మసాలా. సో ఈ మిక్చర్ కంప్లీట్గా పెరుగులో డిసాల్వ్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇది రెడీ అయిపోయింది. ఓకే, సో దాన్ని అలా పక్కన పెట్టేసుకో. సో షా, నువ్వు నార్మల్గా ఎప్పుడైనా రంజాన్ బాగా సెలబ్రేట్ చేసుకున్నావా? నాకు రంజాన్ సెలబ్రేషన్ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ థింగ్ హలీం. ఎస్, నాకు కూడా నా ఫేవరెట్ హలీం, అందులోనూ చికెన్ హలీం అంటే పిచ్చి. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ నేను ఒక 5 to 6 times తినేసాను హలీం. సో నాకు అంత పిచ్చి హలీం అంటే. హలీం లేకుండా రంజాన్ సీజన్ నాకు ఎండే కాదు. అది ట్రూ, కరెక్టే. నాకు కూడా హలీం చాలా ఇష్టం. సో నువ్వు హలీం ఒక్కటేనా, ఇంకేం సెలబ్రేట్ చేసుకోవా రంజాన్ అంటే? యాక్చువల్లీ ఇఫ్తార్ పార్టీ అని ఉంటుంది. అవును. సో వాళ్ళకి ఏంటంటే ఈ మంత్లో మొత్తం ఫ్రైడే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫ్రైడేస్ ఏమవుతుందంటే మాకు అన్ని వెరైటీస్ వస్తాయి. స్వీట్ వస్తుంది, మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, షేర్వాని. రంజాన్ అంటే కంప్లీట్ నాకు ఫుడ్డే. సూపర్. ఓకే, ఇప్పుడు నీ చికెన్ కుక్ అయిందో చూసేద్దామా? యా. సో ఇది చక్కగా ఫ్రై అయినట్టుంది కదా? ఆల్మోస్ట్ ఫ్రై అయింది. సో ఇప్పుడు ఇందులో మనము ఆనియన్స్ వేసుకుందాం. ఓకే. ఇది కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడు దాకా ఒక కర్డ్ మిక్చర్లో మనం అన్నీ వేసాం కదా, అది ఇందులో యాడ్ చేసుకుంటాం. ఓకే, సో ఆనియన్స్ కుక్ అయిపోయినాయి కాబట్టి సో దీంట్లోనే ఇంకో ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకుందాం. ఓకే. కొంచెం కలిపి ఉడికిద్దాం లిడ్ పెట్టేసి. ఓకే. ఆహా, సో పర్ఫెక్ట్గా కుక్ అయినట్టుంది. ఆల్మోస్ట్. సో ఇప్పుడు వచ్చేసి పుదీనా అండ్ కొత్తిమీర వేసి పుదీనా. సో కొంచెం మిక్స్ చేసిన తర్వాత లాస్ట్కి బ్రౌన్ ఆనియన్స్ ఇంకా బటర్ వేసుకుందాం. బటర్ వేసుకుందాం. సో కొంచెం మిక్స్ చేసి లాస్ట్కి మన బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకుంటే మన డిష్ రెడీ. సరే, నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే.